జగనాసుర పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా దీపావళి సంక్రాంతి పండుగను జరుపుకుంటారని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు వ్యాఖ్యానించారు. వైను మైను ల్యాండ్ సౌండ్ దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయల కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకి పరిమితం చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రజారంజక పాలన సాగిస్తోందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించిన వెన్నుపోటుదారుడు ప్రపంచంలోనే లేరని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు విశాఖ నగరం సుజాత నగర్ జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం డబ్బుల కోసం సొంత చెల్లిని అమ్మను మోసం చేసిన దుర్మార్గుడు అని జగన్ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి సమపాలనలో పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే 175కు 175 కొడతానని ప్రగల్భాలు పలికిన ఆ వ్యక్తిని 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసిన రోజు. అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా కుర్చీ ఎక్కిస్తాం, కుర్చీలోంచి దించుతాం అని చెప్పిన రోజు. జగన్మోహన్ రెడ్డి కుప్పంతో సహా 175 గెలుస్తామని ప్రగల్భాలు పలికినా ప్రజలు ఇచ్చిన న్యాయమైన తీర్పు జూన్ 4వ తారీఖున ఇచ్చిన తీర్పు. మరి ఆ తరువాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన, న్యాయమైన, ధర్మమైన పరిపాలన గత సంవత్సరం అందించారు. ఏదైతే మేము మాటిచ్చామో ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్తీ మద్యంతో చావులు గాని, శాండ్ మాఫియా గాని, ల్యాండ్ మాఫియా గాని, వైన్ మాఫియా గాని, వైను, మైను, శాండ్, ల్యాండ్ ఏదైతే 4 వనరులు దోచేశారో ఆ 4 అరికట్టిన విధానం మీరు చూశారు. మరి దాంతో పాటు సూపర్ 6 పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం. ఈ నెలలో మళ్ళీ 2 పథకాలు అమలు చేస్తా ఉన్నాం. మొత్తం 5 పూర్తవుతా ఉన్నాయి. ఒకటి తప్ప సంవత్సరంలో 5 పూర్తి చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. మరి దాంతో పాటు ఎక్కడా కూడా పరాయి వాడి ఆస్తు దోపిడీలు కానీ, పరాయి వాడి మీద రౌడీయిజం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా, నిర్భయంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సరం నరకాసుర పాలన అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంలో దీపావళి, సంక్రాంతి పండుగలు 2 కూడా చేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు రేపు మార్నింగ్ నియోజకవర్గం 4 మూలల ఉదయం ముగ్గులు పోటీలు, సంక్రాంతి ముగ్గులు, ఆ తర్వాత పిండి వంటలు, గంగిరెద్దులు, గంగిరెద్దు ఆటలు, కోలాటాలు, తప్పిడి గుళ్ళతో ఉదయం సంక్రాంతి చేస్తాం. సాయంత్రం చీకటి పడిన తర్వాత ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించి, దీపావళి దీపాలు వెలిగించి ముందుగుండు సామాగ్రి కాల్చి లక్ష్మీదేవిని పూజించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే సంక్రాంతి, దీపావళి రెండుటి కూడా మీకు ఇప్పుడు పోస్టర్లు కూడా మేము రిలీజ్ చేశాం. తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా పార్టీలో అధికారంలో వచ్చే వరకు తల్లి ఏడుస్తున్న ఫోటోలు, బైబిల్ చేతితో పట్టుకున్న ఫోటోలు పెట్టుకుని తల్లిని ఊరు వాడ తిప్పి, తల్లిని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాజశేఖర రెడ్డి గారి భార్య నా తల్లి అని చెప్పి తిప్పిన మనిషి
గెలిచిన తెల్లారి గౌరవాధ్యక్షురాలు పదవి తీసేసి వాళ్ళ పోస్టర్లో ఫోటో తీసేసి వంచిన వెన్నుపోటుదారుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వంచనలకు కానీ పరాభావాలకు కానీ కక్ష సాధింపులకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు వంచినని మాట్లాడటం, వెన్నుపోటని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. ప్రజలు చెప్పించిన తీర్పును మనం గౌరవిస్తే చాలు. అంత మంచివాడు, అంత మహాత్ముడైతే 164 సీట్లు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించారు? నిన్ను 151 నుంచి 11 సీట్లకి పరిమితం ఎందుకు చేశారో నువ్వు అడగాల్సింది ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని కాదు. వంచకుడు, నయవంచకుడు, ఏదన్నా ప్రజల రక్తమాంసాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది ఏమి చెప్పినా ఆకాశం వైపు తిరిగి ఉమ్మేసుకున్నట్టే అది నీ మీదే పడుతుంది అనేది గుర్తుపెట్టు. ఓకే సార్.